ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం, ఎన్నిక వాయిదా పట్టం, యాదగిరిని కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం కూడా ఆదేశించడంతో ఇబ్రహీంపట్నంలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా యాదగిరి కౌన్సిల్ లో ప్రత్యక్షమై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇబ్రహీం మున్సిపాలిటీలో హై డ్రామా చోటు చేసుకుంది. సడన్ గా కౌన్సిల్ లో ప్రత్యక్షమయ్యారు యాదగిరి. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఇష్టపూర్వకంగానే ప్రమాణం చేశారంటున్నారు యాదగిరి. ఎవరి ఒత్తిడి లేదు, కోర్టులో హాజరవుతాను అని స్పష్టం చేశారు. నిన్న యాదగిరి కిడ్నాప్ అంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. యాదగిరిని హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. అనూహ్యంగా కౌన్సిల్ లో ప్రత్యక్షమయ్యారు యాదగిరి. లేదు సార్, నేను కొద్దిగా ఆరోగ్యరీత్యా నేను రాలేకపోయినా ఈ రోజు వచ్చాను సార్. ఇప్పుడు ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు? బీఆర్ఎస్. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు? ఏం లేదు సార్. లేదా సార్, నేను సేఫ్ అని చెప్తాను సార్. అంతవరకు కిడ్నాప్ చేయలేదు, సేఫ్ అని చెప్తాను. నేను ఇంటికి పోతున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళకు నేను సేఫ్ అవుతాను అందరికీ వివరిస్తాను సార్. అది 3 రోజుల నుంచి ఏం జరిగింది? మిమ్మల్ని బీఆర్ఎస్ సంబంధించిన పట్టి తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం ఏంటి? లేదు సార్, నేను నాయంతా లేనే నేను టూర్లో ఉన్నా సార్, క్యాంప్ టూర్లో ఉన్నా సార్. రేపటి హైకోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామంటున్నారు అధికారులు. రేపు అలాంగ్ విత్ ఎస్హెచ్ఓని ఆ యొక్క క్యాండిడేట్ని కోర్టు ముందు 10:30కి ప్రొడ్యూస్ చేయమన్నారు. కాబట్టి అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యాం. బట్ ప్రాసెస్ మిడిల్లో మాకు డైరెక్షన్స్ వచ్చింది కాబట్టి కంప్లీట్ చేయలేదు. సబ్జెక్ట్ టు ద కండిషన్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్.